కోయంబత్తూరులో మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశంలో ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై లోకేష్ వివరించారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు. దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా సంస్కరణలు అంటూ కూడా ఆయన వెల్లడించారు. రాష్ట్ర పర్యటనకు రావాలని అన్నామలైకి ప్రత్యేకంగా కూడా ఆహ్వానాన్ని అందించారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోయంబత్తూరులో మర్యాదపూర్వకంగా కలిసి ఈ సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్నందున కూడా ఏపీ వేగంగా అభివృద్ధి సాధిస్తున్నట్లుగా కూడా ఆయనకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, విద్యారంగంలో తాము చేపడుతున్న సంస్కరణలు దేశంలో ఏ విధంగా రోల్ మోడల్గా నిలుస్తూ ఉన్నాయన్నది కూడా వివరించారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ని సందర్శించాలని ఈ సందర్భంగా అన్నామలైని లోకేష్ కోరారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోయంబత్తూరులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అయితే ఈ సందర్భంలో అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలను చేపడుతుంది, ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో ఏపీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుంది అనేది, దాంతోపాటు విద్యా సంస్థల్లో తీసుకొచ్చిన సంస్కరణలు దీనికి దేశవ్యాప్తంగా కూడా ఏపీ ఏ విధంగా రోల్ మోడల్గా నిలుస్తుంది అనేవన్నీ కూడా అన్నామలైకి వివరించిన తర్వాత తాను కూడా ఒకసారి ఏపీకి రావాలి అంటూ కూడా లోకేష్ ఆయనకి ఇన్విటేషన్ అందించారు. అయితే ఈ సందర్భంగా కూడా ఆయనతో ముచ్చటించారు. అన్నామలైతో ముచ్చటించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా కూడా ఎటువంటి అభివృద్ధి పథకాలను తీసుకొని వచ్చింది, అది ఏ విధంగా కూడా అభివృద్ధిలో తోడ్పడుతున్నాయి ఆ పథకాలన్నీ కూడా, ముఖ్యంగా కూడా సంక్షేమ పథకాలు ఎటువంటి సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చింది అనేది. ఎందుకంటే మనం చూస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూడా అనంతపురంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇటు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సూపర్ 6 పథకాలని వీటన్నిటిని కూడా అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయి, ఆ ప్రజల ద్వారా ఆ ప్రజల్లోకి చేరిన తర్వాత వస్తున్న పురోగతి ఏంటి, ఇవన్నీ అంశాలను కూడా ఇటు వివరించారు. అయితే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్నందున ఏపీ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, విద్యారంగంలో తాము చేపడుతున్న సంస్కరణలు దేశంలో ఏ విధంగా రోల్ మోడల్గా నిలుస్తున్నాయన్నది చెప్పారు. ఈ సందర్భంలోనే ఒకసారి ఆంధ్రప్రదేశ్ని సందర్శించవలసిందిగా కూడా అన్నామలైను లోకేష్ ఆహ్వానించారు. సో చూడాలి మరి అన్నామలై మరి ఈ ఇన్విటేషన్ స్వీకరించి మరి ఎప్పుడు ఏపీకి వస్తారనేది కూడా చూడాల్సిన అంశమే. ఎందుకంటే ఏపీ రోల్ మోడల్గా నిలుస్తుందంటూ కూడా లోకేష్ వివరించారు. ఈ సందర్భంలో కనుక ఆయన వస్తే డెఫినెట్గా కూడా స్కూల్స్ వీటిని కూడా ఆయన అక్కడికి వెళ్ళి పరిశీలించే అవకాశం అయితే ఉంటుంది.